హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరేవతి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే రాగి పిండితోటి ఉప్మా అండి. ఏంటి రాగి పిండి ఇలా చేసేస్తున్నారు, రోజుకో వెరైటీ అని అనుకుంటున్నారేమో. కానీ పూరీలు తినలేని వాళ్ళు ఉప్మా తినచ్చు, ఉప్మా తినలేని వాళ్ళు పూరీలు తినచ్చు. అంచేత ఇలా వెరైటీలు అన్నీ చేసి చూపిస్తున్నానండి. తప్పనిసరిగా ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా పెడుతూ ఉండండి, అమ్మాయిలకి. అయితే ఇది ఏం చేసామంటే ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ ఫ్రై చేసుకున్నామండి మంచి స్మెల్ వచ్చే వరకును. కళాయిలోనేమో ఆయిల్ వేసుకున్నామండి, పచ్చిమిర్చి, పల్లీలు, పోపులు అన్నీ మామూలుగా ఉప్మా పోపులాగే అన్నీ వేసేసుకుంటామండి. అవి బాగా ఫ్రై అవుతాయి. అయ్యాక మనం ఏం చేస్తామంటే ఇందులో మన దగ్గర కరివేపాకు కూడా వేస్తాము, క్యారెట్, టమోటాలు ఏవైనా సరే వేయచ్చండి, పొటాటోలు అన్నీ వేసుకోవచ్చు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు అనుకుంటారు రాగి పిండితో ఉప్మా ఏంటి అనుకుంటారు, కానీ చేసి ఒక్కసారి ఒక గ్లాస్ పిండి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంది. మేమైతే మాత్రం వీక్లీ వన్స్ నేను చేస్తానండి ఉప్మా. వేడివేడిగా తినండి, మీరే అంటారు ఎంత బాగుందని. పైన అలా నెయ్యేసి సర్వ్ చేసుకోండి, అంతే. తినండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ పేరు పేరున